ప్రభునామ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. వినండి, మరి ఏమైందంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మేము ఇంత లేటుగా వచ్చాం అనుకుంటున్నారా? మీరు ఇంత లేటుగా వచ్చాము నిజంగానే అనుకుంటున్నారా? మేము ఎప్పుడో బయలుదేరాం. కాకపోతే ఏమైందంటే వచ్చే దారిలో అదిగో సైతాన్ ఆపేసాడు. మరి వచ్చే దారిలో ఏమైందంటే మీకు ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా మధ్యలో వచ్చే దారిలో గేట్, ఆ గేటు వేసేసాడు. సరే మేమేమనుకున్నాం, కాసేపే కదా రైలు వెళ్ళిపోగానే మళ్ళీ మేము రావచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే ఆ గూడ్స్ బండి వెళ్తా 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 ఆగిపోయింది. అది ఎంతసేపు ఆగిందంటే అసలు వెళ్ళట్లా, ఇంకా వెళ్ళట్లేదన్నమాట. వెళ్ళకపోయేసరికి భయం వేసింది, ఏంటి ఎంతసేపా తెర చూస్తే అక్కడ ఇంజిన్ ఆగిపోయిందంట. మరి అక్కడ నుంచి ఇంకా వేరే వేలో నుండి ఇదంతా తిరిగి వచ్చాం. మరి అయినా సరే ఏసీ మమ్మల్ని తీసుకొచ్చాడు. అందరం బట్టి ఏసీ స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే ఇంకా ఏమైందంటే నిక్కీకి ఇంకో తమ్ముడు ఉన్నాడు, అలాంటి వాళ్ళ అంటే మా అక్క వాళ్ళ బాబు రియాన్ అని. ఆయనకి ఏమైందంటే పోయిన వారంలో బాగా ఫీవర్ వచ్చింది. అసలే బక్కగా ఉంటాడు, ఇంకా బక్కగా అయిపోయాడు. ఎలా ప్రభు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి చాలా భయం వేసింది. ఇంకా ఏంటంటే మా ఊర్లో బాగా డెంగ్యూ ఫీవర్లు మీకు వచ్చినాయా? జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా వచ్చినాయా? బాగా ఫీవర్స్ ఉన్నాయి ఇప్పుడు, మొదలవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇంకా అలా వచ్చిందనమాట. మరి మా ఊర్లో నిర్మలా స్కూల్లో 2 పిల్లలు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు 2 చనిపోయారు డెంగ్యూ ఫీవర్ వచ్చి. వీడు ఇంత వీక్గా ఉన్నాడు, వీడు ఎలాగ ఏమవుతాడో అని చెప్పి చాలా భయం వేసింది. రాగానే నేను సోనక్క చూసి ఏడ్చాం. వాళ్ళ అమ్మ భుజం మీద వేసుకొని తీసుకొచ్చింది మా ఇంటికి. చాలా సన్నగా, అట్లే సన్నగా ఉంటాడు, ఇంకా సన్నగా అయిపోయాడు. ఏడ్చాము. అప్పుడే ప్రార్థన చేశాను నేను, దేవా తండ్రి నువ్వే మరియాను స్వస్థపరచాలయ్యా అని చెప్పి. అలా ప్రేర్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక కళ వచ్చింది. రియోని ఎత్తుకోనంటే నేను వెళ్తా ఉన్నానంట. వెళ్తా ఉన్న టైంలో ఏమైందంటే ఒక పెద్ద గుంట కనిపించిందంట. అప్పుడు దాకా ఎత్తుకున్న దాన్ని తర్వాత వదిలేశానంట. వదిలేగానే గబగబా ఇలా గుంటలో పడిపోయాడంట. పడిపోయేసరికి ఇక్కడ పగిలిపోయిందంట, రక్తం గారుతా ఉందంట, ఎంత లావు అయిపోయిందంట. ఇది నాకు భయం వేసిపోయింది. అమ్మో అమ్మో ఏమైద్దో ఏమైద్దో అని చెప్పి ఆ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ కానీ అటు ఇటు తిరుగుతున్నామంట. కానీ ఎక్కడ కూడా అట్లా జరగలేదు. కళ ఇది అనుకుంటున్నామంటే. ఇంకా తర్వాత చివరికి ఎప్పటికైతే లాస్ట్కి ఏమైందంటే అతను తగిలినటువంటి దెబ్బ అంతా కూడా చక్కగా అంత లావ్ అయింది, చిన్నగా అయిపోయిందంట. అలా జరిగింది. ఆ నెక్స్ట్ డే ఈయన సండే స్కూల్ తీసుకెళ్తున్నా. అలా తీసుకెళ్లే దారిలో నిజంగా అదే గుంట అలాగే సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, నిజంగా వచ్చింది ఈసారి. అప్పుడుదా పట్టుకున్నా, వీడు మళ్ళీ ఆ గుంట వెళ్ళేసరికి వదిలేసాడు నన్ను. ఇంకా అప్పుడు నాకు భయం వేసి అమ్మో వీడి గురించి చూపించాడేమో దేవుడు అని చెప్పి గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళాను. మరి దేవుడు నాకు కనిపించినటువంటి అపాయం నుండి తప్పించాడు. అలాగే రియాన్ జ్వరం కూడా తగ్గిపోవడం అలా చూపించాడు అనమాట దేవుడు. మరి అట్లా రియాన్ స్వస్థపరిచాడు. మరి మా ఇంట్లో అందరికీ ఫీవర్స్ వచ్చినాయి, అవన్నీ కూడా తగ్గిపోయాయి. నాకైతే ఫీవర్ సింటమ్స్ వచ్చినాయి, వస్తుందేమో అన్న భయం వచ్చింది. కానీ వేసే రాకుండా ఎంతో కాపాడాడు. మరి మా అమ్మమ్మ ఎంతో సిక్ అయ్యి చాలా బలహీనరాలు అయిపోయింది. కానీ దేవుడు మళ్ళా ఆమె లేవనెత్తాడు. మరి ఆమె ప్రార్థనా జీవితం, మీరు ఇప్పుడు ఏ ప్రార్థన అయితే చేస్తారో అది మీరు పెద్ద అయిపోయాక మీకు అది యూజ్ అవుతుంది. మరి ఆ వయసులో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఇప్పటి వరకు ఆమె నిలబడుతుంది. ఎంతో ప్రార్థనా పర్వాలేదు. మరి ఆ ప్రార్థన మా అందరికి కంచ. మరి దేవుడు ఆమె ఇంకా సజీవురాలు, 85+ ఇయర్స్ ఆమెకి, 85 ఏళ్ళ కంటే ఇంకా ఎక్కువే. ఆమె డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ లేవు, చాలా పెద్ద వయసు. అయినా సరే దేవుడు మంచి ఆరోగ్యం. మరి ఆ ప్రార్థనా జీవితమే ఆమె నిలబడుతుంది అనమాట. మరి దేవుడు ఇంతవరకు మా అమ్మమ్మని, మా డాడీ లేనందుకు ఏసైనా ఆమెను అనుగ్రహించారు. మరి ఇంతవరకు నడిపిస్తున్నాడు. మరి ఈ ప్రయాణం ఏంటి ప్రభావ, మరి మేము వెనక్కి వెళ్ళిపోవాలని భయపడ్డా నేను. కానీ దేవుడు సహాయం చేశాడు, క్షేమంగా మమ్మల్ని తోడుకొని వచ్చాడు. ఆయన పని చేయడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. రమేష్ అన్న కూడా వచ్చారు, అన్నయ్య కూడా చక్కగా మాకు అనుకూలంగా వచ్చి అటు నుండి తీసుకెళ్ళారు. మరి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో అట్లా రావడానికి దేవుడు నిక్కి అంటున్నాడు. అసలు వాడు మాటలని ఆశ్చర్యపోయాను. సైతాన్ పని ఇది, మనం ప్రార్థన చేయలేదు, అందుకే ఇది సరిగ్గా జరగలేదు, మనం ప్రార్థన చేయకుండా వచ్చామంటున్నాడు. కాబట్టి మనం ఏదైతే వింటా పెరుగుతామో అవి ఖచ్చితంగా మనలో పనిచేస్తాయి. నేను అనుకుని ఆశ్చర్యపడతా ఉంటా ఈ పిల్లల మాటలు విన్నప్పుడు. అంటే చుట్టుపక్కల మాట్లాడే మాటల ప్రభావం మీ మీద ఉండదు ఖచ్చితంగా. అదే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. మరి దేవుడు ఎంతవరకు సహాయం చేసి సజీవులుగా ఉంచి ఇదాన్ని చూడలేని వారు ఎంతమందో కదా, ఎంతమంది చనిపోయి ఉంటారో. కానీ అయితే మనల్ని ఈ రోజు వరకు కూడా సజీవులుగా ఉంచాడు. అయితే మనల్ని కాపాడుతున్నాడు, మనం అనుకున్న పనిని సఫలం చేస్తున్నాడు. అవునా కాదా? మరి 26 సంవత్సరాలు నన్ను కాపాడు ఏసయ్య. 27వ సంవత్సరం అని నూతన సంవత్సర దయగీతాన్ని ఇచ్చాడు. మరి సెప్టెంబర్ 25 నా బర్త్డే. మరి దేవుడు అది కూడా చేసుకోవడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారు. మరి అన్ని విషయాల్లో తోడుగా నడిపించారు. మా తమ్ముడికి
24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరం వచ్చింది. మరి అతన్ని కూడా ఎంతో దేవుడు కాపాడాడు. రోడ్ల మీద వెళ్ళడాలు, ప్రయాణాలు, ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటాడు. లేట్ నైట్స్ మరి జర్నీస్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ తండ్రి లేకపోయినా సరే యేసయ్య ఇప్పటి వరకు మరి ఇయర్ ఇంకా సోనకు రక్షణ పొందడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అనేకమైనటువంటి కార్యాలు మా పక్షంగా ప్రభువు చేస్తున్నాడు. మనందరిని బట్టి దేవుని స్తోత్రం. మరి మీరందరూ కూడా మా మమ్మీ గురించి ప్రార్థన చేయండి. నిత్యంగా రావు, వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 4 months నుండి శాలరీ రావట్లా, జీతం రావట్లా, 4 నెలల నుండి రావట్లా. అయినా సరే యేసయ్య ఎలా పోషిస్తున్నారు, అంత దేవుని కృపే. ఏది కూడా ఎవరికి మాకు శాలరీ రావట్లేదన్న ఎవరు నమ్మట్లా. సో అలాగే దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, మాకు సహాయం చేస్తున్నాడు. అన్న బట్టి యేసయ్యకి స్తోత్రం. అందరికి వందనాలు. మరి లేల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి.